వెంకటాచలం మండలం పూడిపర్తిలో దశాబ్దాలుగా బీడుగా ఉన్న 380 ఎకరాల భూములను సాగులోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆయన కర్రతుమ్మ చెట్లతో అడవిగా మారిన భూములను అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం భూమిని సాగులోకి తెచ్చేందుకు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ 45 ఏళ్ల క్రితం 190 మంది దళితులకు 2 ఎకరాల చొప్పున పట్టాలు పంపిణీ చేశారని, ఆ భూమి దశాబ్దాలుగా బీడుగా ఉందని, దానిని సాగులోకి తెచ్చి విశ్వసముద్ర క్రిగ్బో ఇథనాల్ ప్లాంట్లకు అవసరమైన మొక్కజొన్న సాగును ప్రోత్సహించి దళితులతో పాటు గిరిజనులకు కూడా ఆర్థికంగా మెరుగుపడేలా చూస్తామని తెలిపారు. దీంతో పాటుగా 34 ఎకరాల గిరిజనుల భూములను సర్వే జరిపి సబ్ డివిజన్ చేయడంతో పాటు నీటి పారుదల వసతి కల్పించాలని అధికారులకు సూచించారు. దళితులతో పాటు గిరిజనుల భూములను సాగులోకి తెచ్చే బాధ్యత తనదని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. తమ్ముడు రాయిపోండి సార్ ఇది షాప్లో ఉంది. నలభైదేళ్ళ నుంచి అట్లా 45 నుంచి ధనియాలు చల్లారు. నేను ఇన్నేళ్ళు 400 ఎకరాలు బీడు పెట్టిన వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. మళ్ళీ మీరు చోటాగే ఉంటాయి. కొన్ని కారణాల వల్ల, కొన్ని అనేక ఇబ్బందుల వల్ల జనాలు అప్పుడు 10 దాకా 2 ఎకరాలు మామూలుగా చేతి పడ్డేటప్పుడైతే జొన్నలు అయితే గిట్టుబాటు అయింది, కానీ ధనియాలు అయితే గిట్టుబాటు కాల. తర్వాత వీళ్ళు వదిలేసినానికి ఏంటంటే మళ్ళీ చెట్లు యథాప్రకారం బాగా జింగిలి తిరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేసుకునే పరిస్థితులు లేదు కాబట్టి మనమే ఏదో ఒక విధంగా దాన్ని అనుకూలం చేస్తే ఇకనన్నా జాగ్రత్త చేసుకునేటట్టు ఏర్పాటు చేయాలి. ఒక 380 ఎకరాలు 1981లో 190 మందికి కుటుంబానికి 2 ఎకరాల లెక్కన 380 ఎకరాలు పట్టాలు ఇచ్చున్నాయి, డీఫామ్ పట్టాస్. అయితే బార్డర్ కొలనకుదురు భూమి, అది కొలనకుదురు భూమి 2427 ఎకరాలు ఉంది. ఆ సర్వే నంబర్ 521Cలో అంత డాటెడ్ ల్యాండ్. దాంట్లో 380 ఏకర్స్ పూడిపర్తి ఎస్సీలకి ఇచ్చారు. 190 హరిజన కుటుంబాలకి 380 ఎకరాలు ఇచ్చారు, 2 ఎకరాల లెక్కన. అది ఇప్పుడు బీడు పెట్టుకొని కరుతమ్మ చెట్లు మొలిచిపోయి ఉన్నాయి. దానికి ఏం చేయాలా అని చెప్పేసి పీడీ డ్వామా నుంచి, డిపిఓ నుంచి, ఈడిఎస్సి కార్పొరేషన్ దగ్గర నుంచి టోటల్ అధికారులు అందరినీ తీసుకొచ్చేసేసాం. లిఫ్ట్ ఇరిగేషన్, ఏపీఎస్ఐడిసి అందరినీ. ఎట్లయితేనేమి ఆ చెట్లు క్లియర్ చేయాలా. ఎంత అవుద్ది? సుమారు 400 ఎకరాలు. 40 లక్షలు అవుద్దా, 50 అవుద్దా, 60 అవుద్ది? ఎకరాకి 10,000, 15,000 ఎంత ఖర్చు అవుద్ది? ఆ తర్వాత వాళ్ళు సాగు చేసేదానికి ఎట్లా చేయాలా ఇవన్నీ. ఇప్పుడు ఈ డొంక నా టైంలోనే వేయించాము. దాదాపు బీసీలకి 160-170 ఎకరాలు నేనే పట్టాలు ఇప్పించేవాళ్ళు బాగా సాగు చేసుకుంటున్నారు. ఈ 380 ఎకరాలు ఇన్ని సంవత్సరాల నుంచి బీడు ఉండటం కరెక్ట్ కాదు. ఆల్మోస్ట్ 45 years, 45 సంవత్సరాల నుంచి
190 కుటుంబాలు. 2 ఎకరాలు 2 40,000 2 30,000 70-80,000 సంవత్సరాన్ని మిగిలితే ఆ కుటుంబానికి అడిషనల్ ఇన్కమే కదా. పొలం లేక అందరూ బాధపడుతుంటే పొలం ఉండి బీడి పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అట్లే 34.5 ఎకరా గిరిజనులు దాదాపు 50 మంది, ఒక్కొక్కరికి 75-80 సెంట్లు. అది కూడా ఏదో దోవ ప్రాబ్లం, వాటర్ కనెక్టివిటీ ప్రాబ్లం అన్నారు. ఇవన్నీ చూసి అధికారులని ప్రపోజల్ ఇవ్వమని చెప్పాం. బట్ ఆ చెట్లు ఇక్కడ ఈ చెట్లు తొలగించడం, దీనికి ఏ ఫండ్లో నుంచి పెట్టాలనేది చూస్తున్నాము. అట్లే దానికి కూడా ఆ పైప్ లైన్ వేసి వాటర్ సప్లై ఇవ్వటమా, లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ పెట్టాలంటున్నారు కొంతమంది. దాన్ని కూడా కాంక్రీట్ ప్రపోజల్తో ఎస్టిమేట్లు తీసుకురమ్మన్నాం. వాట్ ఎవర్ 200 ఇది ఒక 380, అదొక 35, 415 ఎకరాలు. 415 ఎకరాలు ఇంచుమించు వాళ్ళకి 50 మంది, వీళ్ళొక 190, 240 మంది కుటుంబాలు, ఎస్సీలు ఎస్టీలు. వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం పెరగద్ది. అందుకని ఏ పరిస్థితుల్లో ఈ 2 ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి వచ్చాం. ఇంకా ఇప్పుడు వీళ్ళు రొయ్యల సేద్యం చేస్తున్నారు, దానికి రోడ్డు కావాలని అడుగుతున్నారు. ఇంకేదో గ్రావెల్ రోడ్ అంటే కొంత ఇచ్చాము, అది సరిపోదు, అడిషనల్ కావాలంటున్నారు. ఉన్న ఆర్థిక వనరుల్లో ఫస్ట్ ప్రయారిటీ ఈ 415 ఎకరాలు సేద్యానికి మొదలు పెట్టించాలా, సేద్యం చేయించాలా, కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలా. దాంట్లో మేము ఇంకొకటి కూడా ఏదైనా మొక్కజొన్నలు ఎథనాల్ ప్రాజెక్ట్ ఉంది, క్రిఫ్కో ఉంది, వాళ్ళకి మొక్కజొన్నలు అవసరం. వాళ్ళు ఏదైనా మొక్కజొన్నలు వీళ్ళ చేత పెట్టుబడి పెట్టించి చేయించి ఆ వచ్చిన పంట వాళ్ళు తీసుకునేటట్టు అట్లా ఏదైనా చేయటం కూడా, దాని గురించి కూడా ఆలోచిస్తాం. వాట్ ఎవర్ ఎక్కడైనా సరే పేదోళ్ళ భూములు ఖాళీగా ఉంటే అధికారులు, పార్టీ నాయకులు అందరూ నా దృష్టికి తేవాలా. పేదోళ్ళు ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడాలా, దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వికసిత్ భారత్ జీరామ్జీ సభలు జరుగుతున్నాయి. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఈ ఉపాధి హామీ 100 రోజులది 125 రోజులు పెంచడం, గ్రామ సభల ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటం, శక్తివంతమైన నిరుద్యోగ భృతి ఏర్పాటు, వికసిత్ భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల్లో అన్ని పథకాలు అనుసంధానం, నిర్ణీత సమయంలో చెల్లింపులు, ఆలస్యానికి పరిహారం, సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతం. ఇక్కడ ఏంటంటే మెరుగైన హామీ, దృఢమైన నిబద్ధత, సమర్థ పాలన, అదే వికసిత్ భారత్ అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాం ఇది. అందుకని ఈరోజు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు ఉపాధి హామీ ఎవరికైనా ఒక వ్యక్తికి ఓన్లీ 100 డేస్ సంవత్సరానికి, ఇప్పుడు దాన్ని 125 రోజులు చేయటం జరిగింది. అది కాకుండా ఇంకొకటి స్వచ్ఛ సంక్రాంతి చెత్తరహిత గ్రామ పంచాయతీలు, డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ఈ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం కూడా గ్రామాల్లో, అంటే ఈ శానిటేషన్ పరిశుభ్రత ఉండాలని దాన్ని కూడా చెత్త రహిత గ్రామ పంచాయతీల కింద ప్రోగ్రాం కూడా డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు అది కూడా జరుగుతుంది. ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలా, ప్లస్ ఈ శానిటేషన్ పర్ఫెక్ట్గా జరగాల. అట్లే ఈ ఉపాధి హామీ ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరు వికసిత్ భారత్ జీరామ్జీ, దాని కింద 100 డేస్ నుంచి 125 డేస్ పెరగటం, వాళ్ళకి కూడా ఆ సంవత్సరంలో ఆ 25 రోజులు అడిషనల్గా పెరిగినందువల్ల వాళ్ళకి కూడా నిరుద్యోగ వృత్తిలాగా రావటం, ఇవన్నీ అడ్వాంటేజెస్ కార్యక్రమాలు స్టేట్ వైడ్గా ప్రోగ్రామ్ ఇచ్చారు. అఫీషియల్ సిన్సియర్గా చేసుకుంటూ ముందుకు పోతున్నారు. గ్రామస్తులందరూ కూడా సహకరించాలా. డిపార్ట్మెంట్ వచ్చి చెప్పేసిపోతే సరిపోయేది కాదు. తర్వాత గ్రామంలో ఉండే సభ్యులు, సచివాలయం సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆ వార్డ్ మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని గ్రామాల్లో ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాలి. ఇక్కడ గ్రామ సభ జరుగుతుంది. ఈ గ్రామ సభలు ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వికసిత్ భారత్ జీరామ్జీ సభలు జరుగుతున్నాయి. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఈ ఉపాధి హామీ 100 రోజులది 125 రోజులు పెంచడం,
గ్రామ సభల ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటం, శక్తివంతమైన నిరుద్యోగ భృతి ఏర్పాటు, వికసిత్ భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల్లో అన్ని పథకాలు అనుసంధానం, నిర్ణీత సమయంలో చెల్లింపులు, ఆలస్యానికి పరిహారం, సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతం. ఇక్కడేంటంటే మెరుగైన హామీ, దృఢమైన నిబద్ధత, సమర్థ పాలన, అదే వికసిత్ భారత్ అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాం ఇది. అందుకని ఈరోజు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు ఉపాధి హామీ ఎవరికైనా ఒక వ్యక్తికి ఓన్లీ 100 days సంవత్సరానికి, ఇప్పుడు దాన్ని 125 రోజులు చేయటం జరిగింది. అది కాకుండా ఇంకోటి స్వచ్ఛ సంక్రాంతి చెత్తరహిత గ్రామ పంచాయతీలు డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ఈ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం కూడా గ్రామాల్లో, అంటే ఈ శానిటేషన్ పరిశుభ్రత ఉండాలని దాన్ని కూడా చెత్త రహిత గ్రామ పంచాయతీల కింద ప్రోగ్రాం కూడా డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు అది కూడా జరుగుతుంది. ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలా, ప్లస్ ఈ శానిటేషన్ పర్ఫెక్ట్గా జరగాల. అట్లే ఈ ఉపాధి హామీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన పేరు వికసిత్ భారత్ జీరామ్జీ, దాని కింద 100 days నుంచి 125 days పెరగటం, వాళ్ళకి కూడా సంవత్సరంలో ఆ 25 రోజులు అడిషనల్గా పెరిగినందువల్ల వాళ్ళకి కూడా నిరుద్యోగ వృత్తిలాగా రావటం, ఎన్ని అడ్వాంటేజెస్ ఈ కార్యక్రమాలు స్టేట్ వైడ్గా ప్రోగ్రామ్ ఇచ్చారు. అఫీషియల్ సిన్సియర్గా చేసుకుంటూ ముందుకు పోతున్నారు. గ్రామస్తులందరూ కూడా సహకరించాలా. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.